గుండెల్లో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మరి కాసేపట్లో భారత్ న్యూజిలాండ్ మధ్య టీ20 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో అభిమానులు స్టేడియంకు భారీగా చేరుకుంటున్నారు. మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో ఎండ దంచి కొడుతున్న అభిమానులు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. 3-4 గంటల ముందే స్టేడియానికి చేరుకుంటున్నారు. ఇక అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 132,000. కానీ అంతకు మించి అభిమానులు స్టేడియంకు చేరుకుంటున్నారు. అహ్మదాబాద్ స్టేడియం చుట్టుపక్కల ఎక్కడ చూసిన అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఎందుకంటే ఏదో ఒక దగ్గర మాకు టికెట్ దొరకకపోతుందా, లేకుంటే ఎక్కడో ఒక దగ్గర మాకు ఆ సోర్స్ దొరకకపోతుందా అని ఆల్రెడీ బుక్ అయిపోయాయి. చాలా రోజుల ముందే బుక్ అయిపోయాయి. పూర్తిగా అన్ని సీట్లు 132 సీట్లు బుక్ అయిపోయి ఫుల్గా హౌస్ఫుల్ అయిపోయింది స్టేడియం. కానీ అంతకు మించినటువంటి పబ్లిక్ ఇప్పుడు ఆ స్టేడియం చుట్టుపక్కల చక్కర్లు కొడుతున్నారు. ఏదో ఒక్క సీట్ మాకు దొరకపోతుందా, ఒక్క టికెట్ మాకు దొరక్కపోతుందా అంటూ వేల సంఖ్యలో అభిమానులు ఇప్పుడు ఆ స్టేడియం చుట్టుపక్కల ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైనా ఇష్టమైనటువంటి అభిమాని ఇష్టమైనటువంటి హీరో సినిమా వచ్చినప్పుడు అభిమాని థియేటర్ల చుట్టూ ఏ రకంగా చక్కర్లు కొడతారో టికెట్ కోసం చొక్కాలు చించుకొని, అంతకు మించినటువంటి క్యూరియాసిటీ తోటి ఈరోజు అక్కడ ఈ స్టేడియం చుట్టుపక్కల వేల సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తున్నారు. స్టేడియంలోకి వెళ్ళడం కోసం, ఈ ఫైనల్ మ్యాచ్ చూడడం కోసం ప్రత్యక్షంగా అభిమానులు అక్కడ వేల సంఖ్యలో చేరి ఏదో ఒక రకంగా మాకు టికెట్ దొరుకుతుంది, ఎవరైనా క్యాన్సిల్ చేసుకొని మాకు ఇస్తారా, లేకుంటే అందులోకి పోయిన వారు ఎవరైనా బయటికి ఎమర్జెన్సీ పని నుండి వెళ్ళిపోతే మాకు ఆ టికెట్ ఇస్తారా, ఇలా రకరకాలైనటువంటి ఆప్షన్ల కోసం. ఎందుకంటే అంత క్యూరియాసిటీ ఉంది ఈ మ్యాచ్కి, ఫైనల్ మ్యాచ్కి. ఏదో ఒక రకంగా మేము మ్యాచ్ చూడాలి ప్రత్యక్షంగా అక్కడ స్టేడియంలో అనేటువంటి ఉద్దేశంతో వేలాది మంది స్టేడియం చుట్టుముట్టినటువంటి ఆ ప్రేక్షకులను చూసి సెక్యూరిటీ కూడా ఆశ్చర్యపోతున్నారు. వెంటనే అక్కడ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు, భారీగా వస్తున్నటువంటి అభిమానులను కంట్రోల్ చేసేటువంటి విధంగా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు టికెట్ తీసుకున్నటువంటి అభిమానులందరినీ లోపలికి ప్రశాంతంగా పంపించడంతో పాటుగా బయట ఎక్కువగా టికెట్ లేకుండా వచ్చినటువంటి క్రౌడ్ను కూడా కంట్రోల్ చేసి వారిని మళ్ళీ వెనక్కి పంపించేటువంటి బాధ్యత కూడా ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ మీద పడింది కావచ్చు. భారీగా పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. అభిమానులందరూ, టికెట్లు లేకుండా వచ్చేటువంటి అభిమానులందరూ కూడా అక్కడి నుంచి మరలా వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు జరిగేటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానుల యొక్క క్యూరియాసిటీ ఏ రకంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా ఈ యొక్క వీడియో ఇప్పుడు తేటతెల్లమైంది.